ఆంధ్ర తొగాడియాగా పేరుపడ్డ వైసీపీ కీలక నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ మహానుభావుడు తిరుమలలో గెలగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఏమో ఆవులన్నీ చచ్చిపోయినాయి అంటాడు, మరొకసారి ఏమో తిరుమలలో టికెట్లన్నీ చైర్మన్ అమ్మేసుకుంటున్నాడు అని చెప్పేసి అంటాడు. తాజాగా మరొక విషయంతో బయటకు వచ్చాడు. తిరుమలకి కొండ మీదకి ఎక్కే ప్రదేశం అలిపిరి ప్రాంతంలో, ఆ సమీపంలో ఉన్న బస్టాండ్ దగ్గర శిల్పాలు చెక్కే ఒక కేంద్రంలో శనీశ్వరుడి విగ్రహం గోడమ్మడి పడి ఉంది. లోపలే, బయట కూడా కాదు, ఆవరణలోనే. ఈ మహానుభావుడికి అందిన సమాచారం, మహావిష్ణువు విగ్రహాన్ని సాక్షాత్తు తిరుపతిలోనే ఉచ్చల పోసే ప్రాంతంలో పడేసి బీరు సీసాలు వేస్తారా ఆ ప్రాంతంలో అంటూ ఈ మహానుభావుడు కనిపెట్టాడు. అది మహావిష్ణువు విగ్రహం కాదు. 20 సంవత్సరాల కిందట కర్ణాటకకు చెందిన ఒక భక్తుడు కర్ణాటకలో శనేశ్వరుడి విగ్రహాన్ని స్థాపించేందుకు 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి, సంవత్సరం తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లే లోపుగానే ఆయన కాలం చేయడం, ఆ తర్వాత ఆయనకు సంబంధించిన వారసులు ఎవరూ రాకపోవడంతో ఆ విగ్రహం అలాగే నిలిచిపోయింది. అది కదిలించడానికి కూడా ఒక వ్యక్తితో అయ్యే పని కాదు, 10 మంది వ్యక్తులతో అయ్యే పని కూడా కాదు. చాలా పెద్ద విగ్రహం. అదే ఇప్పుడు చెక్కాలంటే 10 లక్షల పైన ఖర్చు అవుతుంది. అలాంటి విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహం, శంకుంది చూడండి చేతిలో అంటూ ఈ మహానుభావుడు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. క్రిమినల్ కేసు నమోదైంది. తప్పుడు వార్తలు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే కాకుండా తిరుపతిలో ఆయన చైర్మన్గా ఉన్న సమయంలో ఇంజనీరింగ్ వర్క్స్లో తీవ్రమైన అవినీతి జరిగింది అనే విషయాన్ని విజిలెన్స్ గుర్తించింది. ఆ కేసులో కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు ఇదే విషయాన్ని మీడియా వాళ్ళతోనూ సోషల్ మీడియాలోనూ పంచుకుంటూ ఉన్నాడు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే 1000 ఏనుగుల బలంతో తిరిగి వస్తాం అని సవాల్ విసురుతా ఉన్నాడు. మంచిది, మీలాంటి సత్యహరిశ్చంద్రులు రాజకీయాల్లో ఉండబట్టే ఇలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే కొద్ది కాలంలోనే కరుణాకర్ రెడ్డి అరెస్ట్ మాత్రం గ్యారంటీగా ఉంటుంది అని సోషల్ మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తూ ఉన్నాయి. తాజాగా కరుణాకర్ రెడ్డి చేసిన ఈ తప్పుడు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అది మహావిష్ణువు విగ్రహం కాదు, శనేశ్వరుడి విగ్రహం. విగ్రహాన్నే మార్చేస్తున్నాడు ఈ మహానుభావుడు. అంటే శనేశ్వరుడి విగ్రహానికి మహావిష్ణువు విగ్రహానికి కూడా తేడా తెలియని ఈ గొర్రె ప్రెస్ మీట్లు పెట్టి జనాల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించండి. ప్రతి హిందూ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యల మీద స్పందించండి. ఎందుకంటే ఒక క్రిస్టియన్ని తీసుకొచ్చి అసలు ఏడుకొండలవాడు లేడు, చెప్పుతో కొట్టండి అని విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఈ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత కాలంలో రాడికల్ నేతగా ఉన్నటువంటి ఈ నేత అసలు భక్తి స్వామివారి మీద, హిందువుల మీద నమ్మకం లేని వ్యక్తిని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేశాడు. ఆ విధంగా టీటీడీని భ్రష్టు పట్టించారు. స్వామివారి మీద నమ్మకం లేని వాళ్ళు దళిత గోవిందం అంటూ దళిత వాడల్లో ప్రతి వాడలో దేవాలయం నిర్మిస్తానని చెప్పేసి 100 కోట్ల రూపాయలు దోచుకొని ఈరోజు స్వామివారి మీద ఉన్నవి లేనివి అన్నీ కలిపి దుష్ప్రచారానికి తెగబడతా ఉన్నాడు. ప్రభుత్వం కనుక కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి పాలెగాళ్ళు ఆ రాయలసీమకే కాకుండా మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రమాదం ఉంది. తునిలో రైలు ఘటన జరగక ముందు కరుణాకర్ రెడ్డి అక్కడ కొబ్బరి తోటల్లో తిష్ట వేసి మొత్తం స్కెచ్ వేసి ఎలా అయితే నిప్పు రాజేశారో పాలెగాళ్ళు ఆ ప్రాంతానికే పరిమితం చేయండి, మిగతా ప్రాంతాల్లో కూడా చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. తిరుమలలో స్వామివారి విగ్రహం అపచారానికి గురైందంటూ కరుణాకర్ రెడ్డి చేస్తున్న
వ్యాఖ్యల్ని, తప్పుడు వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరూ, ప్రతి హిందువు ఖండించండి.